మొన్న వివాదాస్పదమైనటువంటి గుంటూరు టు ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు కీలకమైనటువంటి వివరణ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యాపార పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, చివరికి డీఎస్పీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపించుకోవాల్సిన పరిస్థితులను చూసాం అని ప్రకటించారు. రాజకీయంగా మా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చల్లా రమేష్ అనే వ్యక్తి ద్వారానే పిడుగురాళ్ల ప్రాంతంలో భూములు కొన్నాము, కమ్మ వెంకట్రావు కూడా భూములు అమ్మారు, ఆ తర్వాత అధిక రేటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిడుగురాళ్ళలో మా వెంచర్కి సంబంధించిన భూములన్నీ చల్లా రమేష్ మా ప్రతినిధిగా చూస్తున్నాడు. ఆ భూముల వ్యవహారంలో కమ్మ వెంకట్రావుతో మాకు నేరుగా ఎట్లాంటి సంబంధాలు లేవు. రైతులకు సంబంధించిన భూములు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి పూర్తి మొత్తం చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం. కమ్మ వెంకట్రావుతో పాటు కావ్య రామిరెడ్డి, లింగారెడ్డి మరికొందరు అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఎకరం 28 లక్షలు కొనుగోలు చేసాం, ఇప్పుడు వాళ్ళు రేటు పెంచి ఎకరాకి 46 లక్షలు, మళ్ళీ 60 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం, ఎక్కడ రైతులతో కస్టమర్లతో మాకు విభేదాలు లేవు. మేము అప్పటి గుంటూరు ఎంపీ జయదేవ్ బంధువులు అని భావించి గత ప్రభుత్వంలో మా వెంచర్లకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేశారు, కొన్ని చోట్ల అనుమతులు నిరాకరించారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు మాకు అవకాశం కల్పించాడు. నా భార్య గల్లా మాధవ్ 3 నెలల క్రితం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మా వ్యాపార సంస్థను వ్యాపార పరంగానే చూడాలి, రాజకీయంగా చూడొద్దంటూ ఆయన కోరారు.